సార్ ఇప్పుడు మనం ఒక బిజినెస్ అనేది, ఒక ఆర్గనైజేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలంటే చాలా పారామీటర్స్ ఉండాలి. అందులో కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కల్చర్ పునాది అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని అంటారు? నిహాల్, వ్యక్తికైనా సంస్థకైనా పునాది ఆ వ్యక్తికి ఆ సంస్థకు ఉండేటటువంటి ఐడెంటిటీ. యెస్. ఐడెంటిటీ అనేది ఒక మోల్డ్ లాంటిది. మీకు మట్టి చాలా బాగుంది, కానీ మట్టిలో నుంచి ఇటుక రావాలంటే మీకు మోల్డ్ కావాలి, ఒక ఫ్రేమ్ వర్క్ కావాలి. ఆ ఫ్రేమ్ వర్క్ అనేది ఐడెంటిటీ. ఓకే. రిజల్ట్స్ మీరు క్రియేట్ చేయరు, మీ ఐడెంటిటీ క్రియేట్ చేస్తారు. మీకు ఎలాంటి రిజల్ట్స్ కావాలి అనేది మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో ఆ రిజల్ట్స్ని తెచ్చి పెట్టేటటువంటి, సృష్టించేటటువంటి ఐడెంటిటీని సృష్టించడం మీద మీరు ముందు కొంచెం ఫోకస్ చేయాలి. నాకు కరాన్ రాయ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నారు యుఎస్లో. తనకి 7 కంపెనీస్ ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్లో, ఫైనాన్స్ కంపెనీస్. సో నేను ఆయన్ని ఒక సందర్భంలో అడిగాను. యాక్చువల్లీ హీ వాజ్ నాట్ అ బిజినెస్ లీడర్. ఎక్కడో జాబ్ చేస్తూ సంహౌ ఆంటర్ప్రినర్షిప్లోకి వచ్చి బిజినెస్ లీడర్గా ఎదిగాడు. సో నేను క్యాజువల్గా మాట్లాడుతూ, కరాన్, మీరు బిజినెస్ లీడర్గా ఎదగడానికి, అసలు ఎంటర్ అయ్యి సక్సెస్ అవ్వడానికి మీరు ఫస్ట్ ఏం చేశారు అని అంటే, అతను ఇచ్చిన ఆన్సర్ చాలా అద్భుతంగా ఉందండి. అతను చెప్పింది ఏంటంటే, నేను బిజినెస్ స్టార్ట్ చేయక ముందు 3 నెలల పాటు నన్ను నేను ఒక ఆంటర్ప్రినర్గా, నన్ను నేను ఒక బిజినెస్ లీడర్గా చూసుకునేటటువంటి ప్రాక్టీస్ చేశాను. ఓకే. నా ఐడెంటిటీని ముందు ఒక నార్మల్ పర్సన్ నుంచి ఐడెంటిటీ నుంచి ఒక బిజినెస్ లీడర్ ఐడెంటిటీగా అప్గ్రేడ్ చేసుకున్నాను. అప్పుడు నేను బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. ఎందుకు? మీరు మీ అప్గ్రేడ్ ఆఫ్ ఐడెంటిటీ జరగకపోతే మీ రిజల్ట్ రాదు. అప్పుడు మీరు సిస్టమ్స్ని బ్లేమ్ చేస్తారు. కానీ సిస్టమ్స్ని లీడ్ చేస్తున్నది ఎవరు? మీరు. మీ ఐడెంటిటీ దానికి అలైన్ అవ్వకపోతే ఆ సిస్టమ్స్లో నుంచి రిజల్ట్ మీకు రాదు. ఓకే. సో ఇక్కడ బేసికల్గా ఐడెంటిటీ అనేది 2 టైప్స్ అండి. ఇంటర్నల్ ఐడెంటిటీ, ఎక్స్టర్నల్ ఐడెంటిటీ. ఓకే. ఎక్స్టర్నల్ ఐడెంటిటీ మీద 90% బిజినెస్ పీపుల్, బిజినెస్ లీడర్స్ ఫోకస్ చేస్తారు. అదేంటంటే బ్రాండింగ్.